వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది నిన్న రావడం జరిగింది. సో ఈ షార్ట్ నోటీస్ ప్రకారం గమనిస్తే మనకు త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటివరకు అక్టోబర్ 21 లోపు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గమనిస్తే ఈ షార్ట్ నోటీస్ ప్రకారం 8850 గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎన్టీపీసీ ఉద్యోగాలని ఆర్ఆర్బి వివిధ జోన్లలో అది ఫిలప్ చేయబోతుంది. ఇక్కడ గమనిస్తే గ్రాడ్యుయేట్ లెవెల్ అంటున్నాం, అంటే డిగ్రీ అర్హత కలిగిన ఉద్యోగాలు అంటున్నాం. సో మొత్తం 8850లో 5800 గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయి. సో మరి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉద్యోగానికి అర్హత ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, దాని యొక్క పరీక్ష విధానాన్ని కనుక గమనిస్తే మనం ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటున్నాం, అంటే ఎనీ గ్రాడ్యుయేట్, అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ఎనీ అభ్యర్థి దీనికి ఎలిజిబుల్గా ఉండడం జరుగుతుంది. సో ఏజ్ ఎంత ఉంటుంది మనకి 18 నుండి 33 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉంటుంది. రిలాక్సేషన్ అనేది వర్గాల వారీగా ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ గమనిస్తే +3 ఉంటుంది, అంటే 36 సంవత్సరాల వరకు. అదే ఎస్సీ ఎస్టీలు అయితే 5 సంవత్సరాలు, అంటే 38 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక డిపార్ట్మెంట్లకు సంబంధించి గమనిస్తే మనకు 10 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ కనబడుతుంది. సో అదే విధంగా గమనిస్తే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహించబడుతుంది అంటే కొన్నిటికి 3 దశలు, కొన్నిటికి 2 దశలు అనేవి ఉండడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి దశను మనం ఏమంటున్నాం, CBT1 అంటున్నాం. CBT1 అనేది మనం గమనిస్తే మనకి 100 మార్కులతో నిర్వహించబడడం జరుగుతుంది. సో ఈ 100 మార్కుల్లో గమనిస్తే మనకి మొదటి 40 మార్కులు జనరల్ అవేర్నెస్కు సంబంధిస్తున్న, 30 మార్కులు మ్యాథమెటిక్స్ సంబంధించడం జరుగుతుంది, 30 మార్కులు లాజికల్ రీజనింగ్ అంటాం. అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ కు సంబంధించిన 30 మార్కులు, మొత్తం 100 మార్కులతో మనకి 90 నిమిషాల కాల వ్యవధిలో అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు అనేది నిర్వహించబడడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన 1:15 కానీ 1:10 కానీ 1:15 తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు CBT2కి క్వాలిఫై కావడం జరుగుతుంది. సో CBT2లో కూడా మనకి గమనిస్తే 120 ప్రశ్నలు ఉంటాయి. సో ఈ 120 ప్రశ్నల్లో మొదటి 50 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్కు సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి 35, అనలిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ కు సంబంధించి 35, మొత్తం 120 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. దీనికి కూడా కాల వ్యవధి 90 నిమిషాలు మాత్రమే, అంటే గంటన్నర మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, CBT1 కానీ CBT2 రెండింటిని గమనించిన మనకు 1/3 నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది. సో కొన్ని ఎగ్జామ్స్కి, అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కొన్ని పోస్టులకి టైపిస్ట్ అనేది, టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే మరి గ్రాడ్యుయేట్ లెవెల్లో 5800 అంటున్నాం. మరి ఇందులో ఏ పోస్టులు ఉంటాయి గమనిస్తే వీరికి డిగ్రీ అర్హతను కలిగి ఉండి స్టేషన్ మాస్టర్ అనేది ఉండడం జరుగుతుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ లేదా గూడ్స్ గార్డ్ అనేది ఇప్పుడు మేనేజర్గా పిలవడం జరిగింది. ట్రాఫిక్ అసిస్టెంట్ అంటున్నాం. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటాం. ఇక్కడ మనకు టైపిస్ట్ అనేది 3 దశలో కనబడుతుంది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అంటాం. ఇక్కడ కూడా టైపిస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అంటున్నాం. ఇవన్నీ మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో భర్తీ చేసే ఉద్యోగాలు అంటున్నాం. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే 10+2, అంటే మనకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన విద్యార్థులు దీనికి అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3050 పోస్టులు ఉండడం జరుగుతుంది. ఇందులో మనం గమనిస్తే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటాం. ఇక్కడ 3వ దశ టైపిస్ట్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ట్రైన్ క్లర్క్ అంటాం. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటాం. ఇక్కడ కూడా 3వ దశ టైపిస్ట్ టెస్ట్ ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటున్నాం. సో ఇలాంటి పోస్టులు మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3050 భర్తీ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మనకి అక్టోబర్ 21 నుండి ప్రారంభం కావడం జరుగుతుంది. సో మరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కి మరి ఏ అర్హతను కలిగి ఉన్నారు గమనిస్తే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, 18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండడం జరుగుతుంది. వర్గాల వారీగా మళ్ళీ రిలాక్సేషన్ వస్తుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే +3, అంటే 33 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ +5, అంటే మనకి 35 సంవత్సరాల వరకు అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ పరీక్ష కూడా మనకి ఏమవుతుంది, CBT1, CBT2, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనేది ఉంటుంది. కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో CBT1 100 మార్కులకి, CBT2 అనేది 120 మార్కులకి గంటన్నర కాల వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా కొనసాగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్, ఈ ఎన్టీపీసీ 2025 ఖచ్చితంగా సాధించాలనుకునే వ్యక్తులకి భూషణ్ సార్ క్లాస్ యాప్ నందు మనకు ప్రత్యేకంగా 3 విభాగాలుగా మనకి కోర్సులు అనేవి డిజైన్ చేయడం జరిగింది. మొదటిది ఏంటిది, జనరల్ అవేర్నెస్ కావాలనుకున్న వాళ్ళకి కేవలం జనరల్ అవేర్నెస్. ఇక్కడ CBT1లో 100 మార్కులు, CBT2లో 50 మార్కులు ఉండడం జరిగింది. సో వీటిని
మనం సబ్జెక్టు వారీగా సెలెక్టివ్ చేసి మనకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది. ఇక్కడ మీకు పీడిఎఫ్లు కొనవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్లతో పాటు అందులో టాపిక్ వారీగా వీడియో క్లాసెస్తో కూడిన కోర్స్ అనేవి జనరల్ అవేర్నెస్కు సంబంధించి ఉంది. అంతేకాకుండా ఈ మ్యాథమెటిక్స్ మరియు రీజనింగ్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించిన కోర్సులు కూడా మనకి తక్కువ ధరలో పీడిఎఫ్లు మనకి అందుబాటులో ఉండడం జరిగింది. కావలసిన వాళ్ళు వెంటనే భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. అందులో మీకు అన్లాక్ చేయబడిన కొన్ని వీడియోస్ పీడిఎఫ్స్ ఉన్నాయి. చూసిన తర్వాతనే మీరు తీసుకోగలరు. థ్యాంక్ యూ.